హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఫస్ట్ విధానంలో అమ్మవారికి చీర ఎలా కట్టుకోవాలి, అలంకరించుకోవాలో చూస్తాం కదా. ఇది రెండో విధానంలో చూద్దాము. ఈజీగా 2 నిమిషాల్లో అమ్మవారికి అలంకరించుకోవచ్చు. ఇది బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. ఇలా టక్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మనకి చిన్న సైజు గాల పెద్ద సైజు గాల చూసుకొని మనం టక్స్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటా రావాలి. ఇలా ఫోల్డ్ అయిపోయిన తర్వాత ఈ సైడు ఆ సైడు కరెక్ట్గా మనం సెంటర్లో ఎలా ఫోల్డ్ చేసినామో అదే విధంగా ఈ సైడ్ కూడా టక్స్ పెట్టుకునేసి సెంటర్లో ఒక పిన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కలిచుం చెంబు తీసుకొని కలిచుం చెంబుకి అనేది ఈ ఫోల్డ్ చేసిన టక్స్ది ఇలా పిన్ని పెట్టుకోవాలి. కదలకన్నా ఇక్కడ ఇది సెంటర్లో ఇలా పెట్టేసుకొని ముందర భాగంలో ఇక్కడ ఫ్రంట్లో ఇలా పిన్ని పెట్టుకునేయాలి. మనకి ఎంత హైట్ కావాలో అంత చూసుకొని పిన్ని పెట్టుకోవాలి. పిన్ని పెట్టుకున్న తర్వాత టెంకాయ, అమ్మవారిది ముక్కువాడ, ఇది అమ్మవారి పేసు పెట్టుకునేయాలి. మనకి దగ్గర ఏముంటుందో నగలు అవి వేసుకోవచ్చు. ఇంకా పూలు ఎన్ని పూలు రకాలు ఉంటే అన్ని పూలను వేసుకోవచ్చు. ఇంకా పూలు అనేది అలంకరించేద్దాం. పండగ టైంలో ఎక్కువ వర్క్ ఉంటుంది. ఈజీగా 2 నిమిషాల్లో మనము అమ్మవారిని అలంకరించుకునేయచ్చు. చూడండి అయిపోయి. మనకి ಯಾವ రకంలో పూలు అనేది హారం వేసుకోవచ్చు. ఇలా ఒక తూరి ఇలా ఒక తూరి కూడా వేసి చూపిస్తున్నాను. మనకి ಯಾವ రకంలో బాగా అనిపిస్తే ఆ రకంలో అమ్మవారిని అలంకరించుకోవచ్చు. సింపుల్గా వినాయకునితో ఇలా. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.